అరే బాయ్, మనలో చాలామంది లైఫ్ ఏంటి అంటే డైలీ ఒక్కటే సీన్ రిపీట్ అవుతుందిరా. తెలియకుండానే లైఫ్ మొత్తం లూప్లో పడిపోతుంది. సుబా అలారం మోగుతుంది, మనం లేచేస్తాం. కాని బాడీ ఇక్కడున్నా మైండ్ మాత్రం ఇంకా రెస్ట్లో ఉంటుంది బాయ్. ఇంక ఒక రోజు స్టార్ట్ అయిపోతుంది. రెడీ అవుతాం ఫాస్ట్గా, అన్నీ ఆటోమేటిక్ మోడ్లో జరుగుతాయి. ఆలోచించడానికి కూడా ఛాన్స్ ఉండదు. బయటకొస్తే పూరా దునియా రేస్లో ఉంది అనిపిస్తుంది. మనం కూడా ఆ రేస్లో జంప్ అయిపోతాం. స్టేషన్ దగ్గరికి చేరేసరికి మైండ్ ఆల్రెడీ హాఫ్ డే అయినట్టుగా అనిపిస్తుంది. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. కార్డ్ స్వైప్ చేస్తాం. లోపలికి అడుగు పెడతాం. మళ్ళీ అదే జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ మీద నిల్చొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. అందరూ ఎక్కడికో పరుగులో ఉన్నట్టుగా. ట్రైన్ వస్తుంది. డోర్స్ ఓపెన్ అవుతాయి. అందరూ మెల్లగా లోపలికి వెళ్తారు. లోపల ఎవరైనా మాట్లాడుతుంటారు, ఎవరైనా పాటలు వింటుంటారు, ఎవరైనా ఫోన్లో బిజీ ఉంటారు. కాని మనం మాత్రం మనలోనే మునిగిపోతాం భాయ్. స్టేషన్ వచ్చిందంటే అందరూ ఒకేసారి దిగిపోతారు. ఫుల్ రష్, ఫుల్ ఫ్లో. అదే రొటీన్, అదే లైఫ్. ఎస్కలేటర్ మీద దిగుతుంటే ఒక్క థాట్ వస్తుంది. మన జీవితం కూడా ఇలాగే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుందా భాయ్? స్టేషన్ బయటికి వస్తాం. కొంచెం వెలుతురు, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్. కానీ టైం మాత్రం అప్పుడే పరుగులో ఉంటుంది. ఆఫీస్ దారి. ప్రతిరోజూ అదే అడుగులు, అదే మార్గం. ఏం కొత్త అనిపించదులే. గేటు దగ్గర కార్డ్ స్వైప్ చేస్తాం. లోపలికి వెళ్తాం. ఇంకా ఒకరోజు ఆఫీస్ లైఫ్ స్టార్ట్. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం. టాస్క్స్, మెయిల్స్, రోజంతా అదే పని రిపీట్. మీటింగ్స్, డిస్కషన్స్, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తుంది. కాని మన మనసు ఎక్కడో వేరే ప్లేస్లో ఉంటుంది. మధ్యలో బ్రేక్ తీసుకుంటాం. కొంచెం నవ్వులు, కొంచెం మాట్లాడుకోవడం. కాని మళ్ళీ అదే లూప్లో పడిపోతాం. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అదే జర్నీ రివర్స్. ఇంటికి దారి. ఇంటికి చేరాక కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది భాయ్. ఫ్యామిలీతో టైం గడిపేస్తాం. అప్పుడనుకుంటాం, రోజైపోయింది. కాని నిజమేంటి అంటే రేపు మళ్ళీ ఇదే. ఇది ఒక్కరోజు కాదన్నా, మన లైఫ్ ప్యాటర్న్ అయిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే ఒకరోజు మనం మనల్ని మనమే అడుగుతాం, నేను జీవిస్తున్నానా లేక జస్ట్ సర్వైవ్ అవుతున్నానా?